మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని స్థానిక 12, 13, 14వ వార్డుల్లో పెద్ద ఎత్తున నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 1,00,000 కోట్ల ఆస్తి అని, వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణలో భాగంగా స్థానిక 12, 13, 14వ వార్డుల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్తో పాటు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాసులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పిల్లలకు వైద్య విద్య అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని అన్నారు. వాటి విలువ సుమారు 1,00,000 కోట్లు ఉంటుందని వివరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు బినామీలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వైద్య విద్యను వ్యాపారం చేయడానికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారని, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ 36 ఎకరాల స్థలమని తెలిపారు. భూమి ఒక్కటే 50 కోట్లు ఉంటుందని, దానిలో 1700 కోట్లతో భవనాలు నిర్మించారని వివరించారు. రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విలువ సుమారు 500 కోట్లు ఉంటుందని, దానిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు చూస్తున్నాడని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజల ఆస్తి అని, దానిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వం చెల్లించడం లేదని తెలిపారు. పేద ప్రజలకు ప్రమాదం జరిగితే వైద్యం చేయించుకోవాలంటే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే లక్షలాది రూపాయలు అడుగుతున్నారని వివరించారు. సనాతన ధర్మాలను పరిరక్షిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం దేవాలయాల వద్ద అపరిశుభ్ర వాతావరణం నిర్మూలించడం, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతుందని విమర్శించారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో 13వ వార్డు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు పోటీ చేస్తారని, వారికి 13వ వార్డు ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ, నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అని కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ వైద్యాన్ని వ్యాపారంగా చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు, పంపన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంతకాలు తీసుకుని ఇవన్నీ కూడా గవర్నర్ గారికి ఇస్తాం. గవర్నర్ గారికి ఇచ్చి, ఏమంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్ని కూడా అమ్మేస్తా ఉన్నారు, ఈ అమ్మడానికి వీలు లేదు, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగానే ఉండాలి, ఇది పేద ప్రజల యొక్క ఆస్తి, ఇది మనందరి ఆస్తి, ఈ ఆస్తిని కొంతమంది బడాబాబుల చేతుల్లో పెట్టేస్తామంటే ఎట్లా కుదురుతుందండి? అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలమ్మా, 1, 2 కాదు, జగనన్న తెచ్చిని మనం ఎవరం కూడా గుర్తించలేకపోయాం ఆయన చేసిన మంచి పనులు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, ఈయన వచ్చి ఏం చేస్తా ఉన్నాడు, వాళ్ళ మనుషులకి ఈ కూడా మళ్ళీ ఆయనే డిసైడ్ చేస్తాడు, ఇదేమి టెండర్లు పెట్టి ఏమి ఇవ్వడం, ఆయనే డిసైడ్ చేసి ఎవరికి వెళ్ళాలి ఈ మెడికల్ కాలేజ్ అని చెప్పి ఆయన టికెట్ తీసుకుంటాడు. టికెట్ కొని ఇవన్నీ కూడా దారదత్తం అయ్యే పరిస్థితులు దాపరిస్తూ ఉన్నాయి. మేము ఎంత దూరమైన వెళ్తాం, జగనన్న పేద ప్రజల గురించి ఎంత దూరమైన వెళ్తాడు. ఖచ్చితంగా ఏ మెడికల్ కాలేజీలను కూడా అమ్మేదానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచుని పోరాటం చేస్తాము. ఆయన ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు, ఒకవేళ ఎవరైనా కొనుక్కోవడానికి కనుక వస్తే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే అవన్నీ కూడా రద్దు చేస్తాను, జాగ్రత్త, మీరు పెట్టే డబ్బులన్నీ కూడా వృధా చేసుకోకండి అని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు.
అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పే అంశం ఏంటంటే మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవని చెప్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నానమ్మా, మెడికల్ కాలేజీలకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చి కట్టి. నేను చదువుకున్న రోజుల్లో ఆంధ్ర తెలంగాణలో కలిపి 10 మెడికల్ కాలేజీలు ఉండేవి, 1,200 సీట్లు ఉండేవి. అప్పుడు మెరిట్లో సీట్ వస్తే చదువుకోవడం, లేదంటే మానేయడంలో ఉండేది. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టారు. తర్వాత 50 సంవత్సరాల వరకు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు అనేక మంది ముఖ్యమంత్రులు మారారు, కానీ ఎవరు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కట్టే సాహసం చేయలేదు. ఎందుకు అంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన పని అది. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా పేద మధ్య తరగతి కుటుంబాల పిల్లలు డాక్టర్లు అవ్వాలి, వాళ్ళ కళలుగా మెరుగుపోకూడదు, వాళ్ళ కళలు నెరవేరాలని చెప్పి స్వసంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు సంకల్పించి 7 మెడికల్ కాలేజీలు ఆయన టైంలోనే ఓపెన్ చేశారు. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కూటమి నాయకులందరూ కూడా, కూటమిని కూడా అనకూడదు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మాత్రమే, వీళ్ళు దీన్ని అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, టెండర్లు పిలిచారు. మీకు అందరికీ తెలిసిన విషయం నాకు తెలియదు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక సీటు ₹1,00,00,000 పైనే, 1 నుంచి 1,50,00,000. అదే గవర్నమెంట్ కాలేజీలో అయితే సంవత్సరానికి 10,000. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అంతా వ్యాపారం అయింది, ఇప్పుడు సేవ చేద్దామని ఉండదు. సో ఇవన్నీ అమ్మేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. సో వీటిని దీన్ని మనం ప్రతిఘటించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, ముఖ్యంగా మీ మీద ఉంది, మా మీద కన్నా కూడా. ఎందుకంటే మీ పిల్లలు డాక్టర్లు అవ్వాలంటే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉండాలి. సో మీరందరూ కూడా ఉద్యమించాలి. ఇప్పుడు కోటి సంతకాలే కాదు, రానున్న రోజుల్లో వాళ్ళు ఒప్పుకోకపోతే మనం రోడ్డు మీద పడి గట్టి ధర్నాలు చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. మీరందరూ కూడా దాన్ని సుందరంగా తీర్చిదిద్దిన వ్యక్తుల్లో రావు సూర్యప్రకాష్ గారు నగరం నడిబొడ్డులో ర్యాంబో గృహాలు కట్టారు. ఇక్కడ మీకు కంచూపు మేరలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. అదేవిధంగా భర్తరామ్ గారు సుందరంగా తీర్చిదిద్దారు అనేక పార్కులు. రాజమండ్రి ఎవరన్నా వస్తే చాలా ఆహ్లాదకరంగా ఉండేట్టుగా తీర్చిదిద్దారు. ప్రకాష్ గారు వెనకత నేను పనిచేసిన దగ్గర నుంచి కూడా నైట్ పగలు ఏ మీటింగ్ అయినా సరే నేను నైట్ వెళ్ళి కూర్చొని ప్రతి ఒక్కరి ఇంటింటికి నేను తిరిగి మీరు రావాలి నాతోనంటే కంపల్సరీగా ఏ పని వదిలేసైనా సరే నా వెనకాల అందరూ కూడా దండగా ఉండి ఈరోజు నేను ఎలా ఉన్నాను కారణం అంటే మన రౌత్ ప్రకాష్ గారు ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి వరకు కూడా నేను మహిళా అధ్యక్షురాలుగానే కంటిన్యూ అయ్యాను. అలాగే మన భర్త సార్ ఏం చేశారంటే మన అమ్మాయిని ఎప్పుడు ఇంకా సిటీలోనే కాదు జిల్లా లెవెల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో నాకు జిల్లా అధ్యక్షులు ఇచ్చారు. కానీ ఇదంతా జరిగిందంటే నా పేట మహిళలందరూ కూడా నా వెనకాల నుండి నడిపించారు. ఏ పనిపాటులైనా సరే వారికి ఎప్పుడు కూడా ముందుండి ఎవరైనా వచ్చి అడిగినా సరే నేను రాత్రి అయినా పగలైనా నేను ఎక్కడికైనా స్టేషన్లో అయినా అర్ధరాత్రి రోడ్లైనా ఏ గొడవలైనా సరే మగవాళ్ళు వెళ్తారో లేదో తెలియదు కానీ అర్ధరాత్రి అయినా సరే నా నాగేశ్వర గారు కూడా చెప్పుకుంటా సైలెన్స్ గా దిగి నేను వెళ్ళిపోయి ఆ పని చూసుకొని వచ్చి మళ్ళీ సైలెన్స్ గా వచ్చేదాన్ని. ఉదయం చెప్పేదాన్ని ఈ రోజు అలా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను అంటే మంచి పని చేస్తే ఎలా ఉండేవారండి. అలా ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించారు. అదే కాకుండా 42 ఇన్ఛార్జీలు అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్స్ అందరూ కూడా ఎప్పటి నుంచి అయితే నాతో వర్క్ చేసే అందరూ కూడా వచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమానికి ఆర్జీ ఎవరమ్మా? మా జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయితే 2 సార్లు నేను శాసనసభ్యుడికి ఎన్నికైనటువంటి గొప్ప అదృష్టం నాకు దక్కింది. ఇంకా రాజకీయాల్లో నేను అనుకుంటాను అంతకు మించిన సువర్ణాక్షరాలతో ఇంకా మరి ఏమీ లేదు అలాంటి రోజులు. ఎందుచేత చెప్తున్నానంటే వాళ్ళ పక్కన డాక్టర్ గారు ఉన్నారు. ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే పెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన డాక్టర్గా ఉండి ఆయన ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత 2004లో మేము ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినప్పుడు ప్రజల్లోకి వెళ్తే మాకు దేవుళ్ళే చూసేవారు. కారణం ఏంటంటే మన పార్టీ కార్యకర్తలకి కొన్ని వందల మందికి హార్ట్ ఆపరేషన్లు కానీ అన్ని ఆరోగ్యశ్రీలో లేనట్లకు కూడా రాజశేఖర రెడ్డి గారు ఫలానాదంటే ఎమ్మటే సంతకం పెట్టేది 5 లక్షలైనా 10 లక్షలైనా సరే ఆపరేషన్ చేయించమనేవారు.